రైతులందరికీ నమస్కారం. తెలంగాణలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు వచ్చే కేబినెట్‌లో మాట్లాడనున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఇప్పుడు వచ్చే కేబినెట్‌లో మాట్లాడనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో, మనకు దీనికి సంబంధించి పెండింగ్ పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, పెండింగ్ బకాయిల స్కీములకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పుడు మొన్న వచ్చిన తుఫాన్ ఏదైతే ఉందో, మొంతా తుఫాన్ అది రైతులను ముంచే తుఫాన్ అన్నమాట. చాలా వరకు అయితే రైతు సోదరులందరూ కూడా కన్నీరు పెట్టిరన్నమాట. సో ప్రభుత్వం అనేది కూడా ఆదుకోవాలని అయితే ఇప్పటికే ఆర్థిక సాయం అనేది కూడా 10,000 రూపాయలు ఇస్తారట. మరి ఎవరికి ఇస్తారు? అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా పొలాలకు సంబంధించి కూడా చాలా మందికి అయితే 2-3 గొయ్యలు అక్కడక్కడ పొలాలలో ఇప్పటికి కూడా నీరు ఉండడం అనేది జరిగిందన్నమాట. మొత్తం ధాన్యం ఉంటే చూసిరా మొత్తం నానిపోయిందన్నమాట నీళ్ళల్లో చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఇట్లున్నదన్నమాట పరిస్థితి రాష్ట్రంలో. ఇప్పుడు వచ్చే కేబినెట్ లో రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ 2025, 2026, 2026 సంబంధించి కానివ్వచ్చు సంక్రాంతికి నిధులు విడుదల చేస్తారట. సంక్రాంతికి రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి ఇప్పుడు రాబోతుందన్నమాట. సో అలాగే పెండింగ్ స్కీమ్లకు సంబంధించి కానివ్వచ్చు, పెండింగ్ పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, ఒకవేళ బై ద ఛాన్సెస్ లో చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా ఈ యొక్క పెండింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మాట్లాడుతున్నట్లయితే సమాచారం అనేది రావడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి కూడా మాట్లాడతారా లేదా అనేది కూడా కేబినెట్ లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ఈ రోజే ఆర్థిక సాయం పంట నష్ట పరిహారం కింద ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానివ్వచ్చు, నల్గొండ జిల్లాలో కానివ్వచ్చు, ఖమ్మం జిల్లాలో కానివ్వచ్చు, చాలా వరకు అయితే ప్రజలు రైతులు అయితే మరీ ముఖ్యంగా ఏవైతే ఐకేప్ సెంటర్లో పోసినట్లు డ్రైనేజీలలో వచ్చి ఏముందంటే ఏ విధంగా ఉందో ఒకసారి అందరూ కూడా రైతులు దృష్టిని పెట్టుకోవాలన్నమాట. చాలా వరకు అయితే రైతులందరూ కూడా ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా చాలా వరకు అయితే పొలాలు ఏవైతే ఉన్నాయో మొత్తం సిటీయే మునిగిందనమాట. వరంగల్ ఏదైతే సిటీ ప్రాంతం ఉందో ఆ సిటీ ప్రాంతం చూసుకున్నట్టయితే ఒక్క చిన్న వర్షానికే సిటీ మొత్తం మునిగిందనమాట. మరి దారుణంగా కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడిరు. ఇప్పటికి కూడా పొలాలు అనేవి కూడా చూసుకున్నట్టయితే ఇంకా ఇప్పుడిప్పుడే ఆ రోడ్స్ కానీ అవ్వచ్చు ఇప్పుడిప్పుడు చూసుకున్నట్టయితే రికవర్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ప్రాంతం సిటీ ప్రాంతం కూడా ఏవైతే పొలాలు ఉన్నాయో, వాగులు ఉన్నాయో, కుంటలు ఉన్నాయో ఇవైతే ఇప్పటి వరకు అయితే కంట్రోల్ లేని పరిస్థితి అనమాట. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వీరందరికీ కూడా ఈ యొక్క నష్టపరిహారం కింద ఎవరికి యొక్క ఆర్థిక సాయం అనేది కూడా ప్రభుత్వం అనేది ఇస్తుంది అనే సంబంధించి కానివ్వచ్చు మనకు ఎలాంటి క్లారిటీ లేదు మాట. మరి దీనికి సంబంధించి కూడా ఏమైనా అప్లికేషన్ సంబంధించి కానివ్వచ్చు పంట నష్ట పరిహారం కింద ఎవరైతే ఇప్పటి వరకు రైతు వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే ఇప్పుడు నానా పైసా ఉండాల్సిన టైం అన్నమాట. కానీ వానదేవుడు వచ్చి మొత్తం ముంచేశాడు. దీనికి ఎవరేం చేయడం అన్నమాట. ప్రకృతికి విరుద్ధం అనుకోవచ్చు అన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనం చేసే పనుల బట్టే ప్రకృతి అనేది కూడా మన చూస్తున్నాం అన్నమాట కాలం ఏం జరుగుతుందో. సో ఇదన్నమాట పరిస్థితి. మొన్న వచ్చిన తుఫాన్ ముంచే తుఫాన్ అన్నమాట. మొంతా తుఫాన్ అయితే దాని పేరు పెట్టాల్సిన పేరు వచ్చేసి ముంచే తుఫాన్ అన్నమాట. కరెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి 2025, 2026 నుంచి అయితే ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే రైతులందరికీ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే రైతులందరూ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క నష్టపరిహారం కోసం అయితే ఎదురు చూస్తూనే ఉంటారన్నమాట. చాలా ప్రాంతాలలో పొలాలు కానివచ్చు అన్నీ కూడా మొత్తం నీట మునిగాయన్నమాట. అది చూసి చెప్పలేని పరిస్థితి అనమాట. రైతు కన్నీరు పెట్టిరన్నమాట. మొన్న వచ్చే తుఫాను సంబంధించి మొంతా తుఫాన్ కాదు, రైతులను ముంచే తుఫాన్ అన్నమాట. ఈ యొక్క ఎవరికి బాగా నష్టాన్ని వచ్చిందంటే రైతులకి అనమాట. ఎవరికి కాదు, ఎవరికి రాదు ప్రాబ్లం, రైతులకే.